తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గులాబీ జెండా రెపరెపలాడబోతోందా? గత ఏడాది కాలంగా కృష్ణా జలాల పరిరక్షణ నుంచి మొదలు ఎండిన పంట పొలాల పరామర్శ వరకు ప్రజాపక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు జగిత్యాల వేదికగా సమరశంఖం పూరించబోతున్నారా? నల్గొండ, సిరిసిల్ల, ఎల్కతుర్తి, తెలంగాణ భవన్ సభల తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు జగిత్యాల బహిరంగ సభపైనే ఉన్నాయి. సభ ప్రాధాన్యత ఏంటి? కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ గడ్డపై గులాబీ దళపతి అడుగు పడితే ఆ వేడి వేరుగా ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల సభలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ పార్టీ క్యాడర్లో ఉంది. 2024 ఫిబ్రవరి 13న నల్గొండ వేదికగా కృష్ణా జలాలను అప్పనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కట్టబెట్టే ప్రయత్నం అడ్డుకునేందుకు కేసీఆర్ చేసిన గర్జన ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతూనే ఉందని క్యాడర్ అంటుంది. ఆ తర్వాత అకాల వర్షాలు, కరువుతో ఎండిపోయిన పంట పొలాలను చూసి చలించిన కేసీఆర్ సిరిసిల్ల, తెలంగాణ భవన్ వేదికగా ప్రభుత్వంపై సంధించిన విమర్శనాస్త్రాలు రైతాంగంలో భరోసా నింపాయని గులాబీ దళం అంటుంది. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపితే, డిసెంబర్ 21న తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. నిరంతరం ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తన గళాన్ని విప్పారు. ప్రజలు, పార్టీ క్యాడర్, ప్రత్యర్థి పార్టీల చూపంతా ఇప్పుడు తాజాగా జగిత్యాలపైనే కేంద్రీకృతమైంది. కేసీఆర్ సభ ఏర్పాటు చేయడం, ఉద్యమాల ఖిల్లా జగిత్యాల వేదికగానే మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం ప్రజా ఆశీర్వాద సభ విశిష్టత. ఉద్యమం ఊపిరి పోసుకున్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. ఇక్కడ నుంచే మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ జగిత్యాల జిల్లా నుంచి జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నేత, తెలంగాణ వాది జీవన్ రెడ్డి ఇప్పటికే కేసీఆర్ ను గజ్వెల్ ఫామ్ హౌస్ లో కలిశారు. పార్టీలో చేరికపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల వేదికగా సభను ఏర్పాటు చేసి అక్కడే గులాబీ కండువా కప్పుకోవాలని జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. రేవంత్ అరాచక పాలనను పారద్రోలి తెలంగాణ సోయి ఉన్న సర్కార్ను తీసుకొచ్చేందుకు ఉద్యమిస్తానని, అసలైన తెలంగాణ వాదులకు న్యాయం చేసే వరకు విశ్రమించబోడని జీవన్ రెడ్డి శపథం చేశారు. 4 దశాబ్దాలకు పైబడి వివిధ రాజకీయాల్లో, హోదాల్లో పనిచేసిన జీవన్ రెడ్డి అనుభవం బీఆర్ఎస్ కు పనికొస్తుందని కారు పార్టీ ధీమాగా ఉంది. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం, తెలంగాణ పునర్నిర్మాణానికి ఉద్యమ ఖిల్లా జగిత్యాలను వేదికగా చేసుకుని పోరును ఉధృతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. జగిత్యాల సభను సక్సెస్ చేసేందుకు జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పజెప్పింది. కోరుట్లకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి జన సమీకరణ బాధ్యతలు అప్పజెప్పారు. ఇటు బీఆర్ఎస్ క్యాడర్, అటు జీవన్ రెడ్డికి ఉన్న క్యాడర్ ను సభకు తరలించి సక్సెస్ చేయాలని గులాబీ దళం చూస్తుంది. గులాబీ పార్టీ ముఖ్య నేతలు అంతా జగిత్యాలలోనే మకాం వేసి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు సైతం జగిత్యాలలో పర్యటించి సభ ఏర్పాట్లపై సమీక్ష చేశారు.
ఉద్యమ సమయం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలు గులాబీ పార్టీకి అండగా నిలిచాయి. అయితే గత అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల నుంచి సీన్ మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ పార్టీ 5 సీట్లు గెలిచింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ అంతగా సానుకూల ఫలితాలు రాలేదు. ఇప్పుడు జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి ఊపు వస్తుందని గులాబీ అధిష్టానం భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఉత్తర తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. మొత్తానికి జగిత్యాల సభతో కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ సభతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.